మీరు ఇంత దగ్గరగా పనిచేశారు కదా సార్, అంటే మీరు అన్నయ్య అని కూడా పిలుస్తారు. ఎంటర్ అయిన వెంటనే ప్రార్థనప్పుడు నేను వెళ్ళిన వెంటనే అన్నగారు ఏంటి విజయ, నీ పేరేంటి? విజయ్ భాస్కర్ అని నేను ఫస్ట్ అప్పుడు పరిచయం చేసుకున్నాను. ఇది ఎలా ఉంది విజయ్ అని మొదలెట్టారు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా అట్లా అన్నయ్య అని అప్పుడే స్టార్ట్ అయింది. చెన్నై 1990లో స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఎప్పుడు మా రిలేషన్షిప్ ఒకటి. చెప్తున్నాను, నా సినిమా హిట్టా ఫ్లాపా, పాట హిట్టా, నథింగ్ ఆఫ్ దట్ సాంగ్. అండ్ ఒకసారి మాత్రం ఒక పాటకి అన్నారు, ఎవరో ఏదో సాంగ్ చేయాలని అనుకున్నాం, వాళ్ళకి రాయటం ఈయనకి ఇష్టం లేదు. విజయ్ ఒక మాట చెప్పు, నేనే రాయగలనంటే అవన్నీ వదిలేసి నువ్వు వచ్చాయి, లేదంటే నాకు కొంచెం డెలికేట్. అయ్యో ఇంకా అంత అసలు అట్లాంటివి నేను మిమ్మల్ని ఐ ఓంట్ ఎంబరాస్ యూ అన్న, వద్దని వేరే వాళ్ళతో రాయించేసి, అది అఫ్కోర్స్ జరగలేదు ఆ సినిమా. అట్లా ఉన్నదంతా ఓపెన్గా చెప్పేసి, నీకు నేనే రాయగలనంటే వచ్చాయి, మిగతా అన్ని వదిలేసి ఎవరు ఈ కంపెనీ అంతా. ఇఫ్ యూ థింక్ దెర్ ఈస్ ఎ ఛాన్స్, వద్దు కొంచెం అట్లా. అంటే నేను చెప్తున్నాను అందరికీ రాయి ఎవరు పడితే వాళ్ళు, యూ కాంట్ బై హిమ్ విత్ ఎనీథింగ్, యూ కాంట్ బై హిమ్. అది నేను చూసే దగ్గర నుంచి. ఇది కేవలం ఆయనకి ఇచ్చే మర్యాద అని కూడా కాదు. ఇఫ్ హీ లైక్స్ యూ, హీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. అది లైక్ చేయాలని అంటే మనం మ్యానిపులేట్ చేయలేం, ఫెయిర్గా ఉండాలి. మీరు హీ విల్ నో యూ. మీరు అన్నారు కదా సార్ మంచి మాట, యూ కాంట్ బై హిమ్. కానీ నిత్యం కొత్త నీరు ప్రవహించే ఇండస్ట్రీలో, అవకాశం కోసం ఏమైనా చేసే ఇండస్ట్రీలో అలాంటి ఒక నిబద్ధతతో 3.5 దశాబ్దాలు నిలదొక్కుకోవడం అనేది, మ్యాన్ ఆఫ్ వాల్యూస్. ఒక్క తేడా పదం ఉండదు ఆయన పాటలో. ఇన్ని సంవత్సరాలు ఇన్ని పాటల్లో కూడా ఒక డబుల్ మీనింగ్ అని, కొంచెం ఆయన రేంజ్కి తగినటువంటి మాటలు కానీ సస్తే ఉండవు. డైరెక్ట్గా చెప్పేవాడు, ఈ రిఫ్యూజ్ సో మెనీ థింగ్స్. మీరేం చెప్తున్నారో అది తప్పు, నేను అలా రాయను. ఇంత డైరెక్ట్గా నా ఎదురుకుండా ఒకళ్ళ క్లాస్